రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సెషన్స్లో ఈ ఎంటైర్ ఎపిసోడ్ని మీరెలా చూస్తున్నారు? ఎంఐఎం వైపు నుంచి చూడాలా, కాంగ్రెస్ వైపు నుంచి చూడాలా, ఓవరాల్గా హైదరాబాద్ని చూడాలా, ఎలా చూడాలి? అది ఐటమ్ గర్ల్ ఎట్లా ఉంటుంది పిక్చర్లో, అట్లాంటి ఒక ఐటమ్ గర్ల్ అక్బరుద్దీన్ ఓవైసీ. నువ్వు ఎమ్మెల్యేలాగా వచ్చినావా, ఎమ్మెల్యేలాగా నువ్వు సస్తావా? నీకు రేవంత్ రెడ్డికి ఏం కంపారిజన్ రా భయ్? దేశవ్యాప్తంగా బీజేపీ మైనారిటీస్కి వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెస్ వైపు వెళ్తే మంచిది అనే ఆలోచన హైదరాబాద్ నుంచి మొదలైంది అనేది విన్నాం కదా. సో ఎంఐఎం వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. ఎంఐఎం టోటల్ వాళ్ళ ప్రచారంలో, వాళ్ళ క్యాంపెయిన్లో మామూకు ఓటై, మామూకు ఓటై. ఇప్పుడు కూడా మోదీ దగ్గర, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర ఎప్పుడు వీళ్ళ లంగా డ్రామా నడుస్తూనే ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎందుకని నా కొడంగల్ సీట్ని నేను ఇస్తాను అనే ఒక ఆఫర్, చాంద్రాయణగుట్లో ఒక బీసీ లీడర్ని పెడదాము, గెలిపించుకుందాము, నేనే క్యాంపెయిన్ చేస్తాను, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఏం ఆలోచన ఉంది అసలు? బిహైండ్ రీజన్స్ ఏంటి? బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం, ఎంఐఎంకి కూడా కాంగ్రెస్లో తీసుకువచ్చేద్దామని. తర్వాత హైకమాండ్ చెప్తుంది రేవంత్ రెడ్డికి ఎంఐఎం ఫినిష్. ఓల్డ్ సిటీలో ఎంఐఎంని బీట్ చేసేవాళ్ళు ఇప్పటిదాకా రాలేదు, ఎప్పుడు చూసినా 7-7 గెలుచుకుంటుంది, చాలా పకడ్బందీగా గట్టిగా ఉంది అనేటువంటి ఒక అప్రిసియేషన్స్ కూడా వినిపించాయి కదా. రేవంత్ రెడ్డియే చేశారు సీఎం హోదాలో అసెంబ్లీలోనే. ఆయన ఒక విజనరీ, లెజెండరీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన అందరికీ కన్సాలిడేట్ చేయడానికి, అందరికీ ఒక దగ్గర తీసుకురావాలి అని ఎంఐఎంకి కూడా పొగురుతారు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అది కొడంగల్ సీట్ ని అక్బరుద్దీన్ ఓవైసీకి ఆఫర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే కాదు, డిప్యూటీ సీఎంగా కూడా చేస్తామని అన్నారు. ఎంఐఎంని, అక్బరుద్దీన్ ఓవైసీని ఒక రియల్ ఫ్రెండ్గా చూశారు, చెప్పారు. దీంతో పాటుగా ఒక బ్యాడ్ ఫ్రెండ్షిప్లో బీఆర్ఎస్తో కలిసి 10 ఏళ్ల పాటు ఎంఐఎం కొనసాగిందంటున్నారు. ఓవరాల్గా ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఎలా చూడాలి? ఇదేమన్నా భవిష్యత్తుకి సూచికగా కనిపిస్తోందా? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు. ఫిరోజీ నమస్తే, कैसे हैं आप? నమస్కార్, గుడ్ ఈవినింగ్, ఎక్సలెంట్. సో బహుత్ దిన్ హువా మిమ్మల్ని కలిసి, మీతో మాట్లాడి. రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సెషన్స్లో ఈ ఎంటైర్ ఎపిసోడ్ని మీరెలా చూస్తున్నారు? ఎంఐఎం వైపు నుంచి చూడాలా, కాంగ్రెస్ వైపు నుంచి చూడాలా, ఓవరాల్గా హైదరాబాద్ని చూడాలా, ఎలా చూడాలి? స్టార్టింగ్ ఏమంటే, ఎంఐఎం పార్టీ ఒక ముజరా పార్టీ. అది ఐటమ్ గర్ల్ ఎట్లా ఉంటారు పిక్చర్లో, అట్లాంటి ఒక ఐటమ్ గర్ల్ అక్బరుద్దీన్ ఓవైసీ. నవ్వాలి ఏడవాలి నాకు అర్థం కాలేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్తో ఉన్నారు, టీఆర్ఎస్తో ఉన్నారు, వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉన్నారు. ఇమీడియట్గా వారం లోపల వచ్చి రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పడినారు. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చెప్తారు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. సో నేను చూటిగా అక్బరుద్దీన్కి ఒకటే అడుగుతున్నా, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే నేను కూడా హిమాయత్ నగర్లో పుట్టినా, నువ్వు కూడా హిమాయత్ నగర్లో పుట్టినావా? 35 ఇయర్స్ మీరు కూడా కలిసినాం. అక్బరుద్దీన్ ఫిరోజ్ ఖాన్ అనేది, నేను అక్బరుద్దీన్ అనేది, రైట్? సో అక్బరుద్దీన్ నా ఫ్రెండ్ కాదు కదా, ఉట్టి తెలిసిన ఒక వ్యక్తి. ఎప్పుడైనా ఒకసారి పిక్ అండ్ మూవ్ హోటల్లో రేవంత్ రెడ్డి కనిపిస్తే హలో రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తి ఇప్పుడు నాకు ట్రూ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. సో నేను అక్బరుద్దీన్, అసదుద్దీన్కి అడిగేది ఏమంటే, ఎప్పుడైనా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో మీరు కలిసినారా? బక్రీద్, రంజాన్లో కలిసినారా? దీపావళి, దసరాలో కలిసినారా? మీ ఇంట్లో పెండ్లి, వాళ్ళ ఇంట్లో పెండ్లి అంటే మీరు వచ్చినారా? ఈ డ్రామా ఎందుకు రా భయ్? వాడు ప్యూర్ హైదరాబాదీ. మా హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది అంటే, ఒకడు కోటీశ్వరుడు కనిపిస్తే అరే నా ఫ్రెండ్ అంటాం, ఇంకా ఒకడు ఇన్ఫ్లుయెన్స్ వాడు కనిపిస్తే మా రిలేటివ్ అంటారు. ఈ అక్బరుద్దీన్ కూడా సేమ్ స్టోరీ. రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ చేపించుకున్నాడు. ఎందుకు? ఇదే రేవంత్ రెడ్డికి టిల్లు, ఆర్ఎస్ఎస్ చడ్డీ, పొట్టోడు, ర్యాబిట్, లేపుతాం, గుంజుతాం, గాంధీ భవన్లో గుసాయిస్తాం, లంగ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గురించి. కౌంటర్లో ఎవరిచ్చినాడు? ఫిరోజ్ ఖాన్. సో ఆయన ఇట్లా చెప్తుంటే నా ట్రూ ఫ్రెండ్, నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ దాని తర్వాత అక్బరుద్దీన్ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలి.
ఇద్దరు పోరగాళ్ళు అంట హిమాయత్ నగర్లో తిరుగుతూనే ఉంటారంట. పబ్లిక్ మొత్తం అనేది అంట ఈ పోరగాడు ఏం చేస్తారు, ఆ పోరగాడు ఏం చేస్తారంటే ఈ పోరగాడు ముఖ్యమంత్రి అయినాడు, ఈ పోరగాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. అరే అక్బరుద్దీన్, ఆ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అది గ్రేట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం లేదు, జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, అలా ముఖ్యమంత్రి. ఆయన గ్రేట్ ఫెల్లో. నువ్వు ఎంఐఎం సలావుద్దీన్ ఓవైసీ కొడుకును, నీకు దొరికింది, విరాసత్లో దొరికింది ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యేలాగా వచ్చినావా, ఎమ్మెల్యేలాగా నువ్వు సస్తావా? నీకు రేవంత్ రెడ్డికి ఏం కంపారిజన్ రా భయ్. సో ఈ లంగ మాటలు, దొంగ మాటలు, స్క్రిప్ట్లో మాట్లాడాలి, వాళ్ళు ఫేమస్. సో దోస్తీ వెనుక ఉట్టి లాభం చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాళ్ళ అయ్య ఎన్టీ రామారావు దగ్గర, వీళ్ళ పెద్దన్న రాజశేఖర రెడ్డి దగ్గర, సోనియమ్మ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర, నరేంద్ర మోదీ దగ్గర, కేసీఆర్ దగ్గర, రోషయ్య దగ్గర, కొంతకాలం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర. కిరణ్ కుమార్ రెడ్డి ఏదో వీడికి జైలుకి పంపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఈడ్చినారు. సో ఎవరు పవర్లో వస్తే ఇప్పుడు కూడా మోదీ దగ్గర, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర ఎప్పుడు వీళ్ళ లంగా డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం, నెక్స్ట్ మన లొల్లి పంచాయత్ బీజేపీతో పెట్టుకుందాం, ఆ ఈక్వేషన్లో, ఆ క్యాల్కులేషన్లో ఏదో అక్బరుద్దీన్ చెప్తుంటే నవ్వుకుంటా కూర్చుంటున్నాడు మా ముఖ్యమంత్రి. కానీ దీనిలో ఏం వాస్తవం లేదు. దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటని మీరు అనుకుంటున్నారు? 100 చెప్తున్నా కదా, మా ముఖ్యమంత్రికి బీఆర్ఎస్కి ఫినిష్ చేయాలి, ఆ మైండ్ సెట్. ఎంఐఎంకి కాంగ్రెస్కి దగ్గర కావాలి. కాంగ్రెస్కి తిట్టి సంపినారు వీళ్ళు. కాంగ్రెస్ ఫినిష్ అయిపోయింది, కాంగ్రెస్ ఐసీయూలో ఉన్నది. ఇందిరాగాంధీ గురించి తప్పు మాటలు, రాహుల్ గాంధీ గురించి పప్పు, ఏం పీకలేడు అన్ని మాటలు. ప్రియాంకమ్మ గురించి మున్ని బద్నామైపోయింది, ఉత్తరప్రదేశ్లో ఒక సీట్ కూడా తీసుకురాలేదు, ఏం చేస్తుంది అది మున్ని అని 100 మాటలు మాట్లాడినారు. ఖర్గేకి ముసలోడికి తెచ్చినాడు, ఏం పీక్తాడు ఆ ముసలోడు, ఖర్గే గురించి చెప్పినారు. ఒకరి గురించి చెప్పలేదు, సోనియా గాంధీ గురించి, అందరి గురించి చెప్పినారు. అన్నీ ఉన్నాయి నా దగ్గర పెన్ డ్రైవ్లో, అన్ని కౌంటర్లు నేనే ఇచ్చిన. సో కాంగ్రెస్కి ఫినిష్ చేసేయడానికి వీళ్ళు మొత్తం ఇండియాలో తిరిగినారు. ఉత్తరప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, బీహార్ కానీ, బాంబే కానీ, కర్ణాటక కానీ అన్ని జగ తిరిగినారు. దాని తర్వాత స్టేట్లో వీళ్ళకు కల కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చేస్తాడని. ఇమీడియట్గా వస్తేనే వీళ్ళ అలవాటు. ఎందుకంటే వీళ్ళు చేసిన దొంగ పనులు, వక్బోట్ ల్యాండ్లు కానీ, ఇల్లీగల్ ల్యాండ్లు కానీ, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ, మనీ డీలింగ్లు కానీ, ఎంపీ ల్యాడ్ ఫండ్స్లో అవకతవకలు, ఎమ్మెల్యే ఫండ్స్లో అవకతవకలు, ప్రతి ఒక్క గవర్నమెంట్కి మేనేజ్ చేసుకొని లంగా పనులు చేస్తే అది బయట తీసుకువస్తారని ఆ భయంతో ప్రతి దానికి మేము బయట తీసుకువస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి, టెలిఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, మేకలు గొర్రాలు కొన దాకా అన్నీ బయట తీసుకువస్తున్నాం. సో వీళ్ళకు ఎట్లా బయట తీసుకువస్తామని ఆ భయంతో దోస్తీ అని కుక్కల్లాగా రేవంత్ రెడ్డి వెనుక తిరుగుతున్నారు. కేవలం వీళ్ళు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయలేదా తెలంగాణలో కాంగ్రెస్ వస్తుంది, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని? ఎందుకంటే దేశవ్యాప్తంగా బీజేపీ మైనారిటీస్కి వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెస్ వైపు వెళ్తే మంచిది అనే ఆలోచన హైదరాబాద్ నుంచి మొదలైంది అనేది విన్నాం కదా. సో ఎంఐఎం వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. ఎంఐఎం టోటల్ వాళ్ళ ప్రచారంలో, వాళ్ళ క్యాంపెయిన్లో బీఆర్ఎస్కి ఓటేయండి, కేసీఆర్కి ఓటేయండి అండ్ కేసీఆర్ నిక్ నేమ్ ఎంఐఎం పెట్టినాడు మాముకు ఓటేయి అంటే మామాకి ఓటేయి చెప్పినారు. మామ రాలేదు, మామా పార్టీ పీకింది, వీళ్ళు కూడా పీక్తున్నారు అంతే. గెలిచిన రోడ్ సిటీ ఓకే, అక్కడి దాకానే ఫైన్. కానీ వాళ్ళు ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు కదా. రేవంత్ రెడ్డి క్లియర్ కట్ అన్నాడు కదా అసెంబ్లీలో, మీరు ఎక్కువ మాట్లాడకండి, మీరు ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు. ముస్లిమ్స్కి మీరు ఛాంపియన్ అయితే కాంగ్రెస్కి ఓట్లు పడవు కదా, బీఆర్ఎస్కి పడేది కదా. ఎందుకు పడలేదు ముస్లిం ఓట్లు? 12% రిజర్వేషన్ అన్నారు, వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ అన్నారు, మాకు ఉద్యోగాలు అన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తామన్నారు, ఓల్డ్ సిటీకి హైదరాబాద్కి డైలస్ ఇస్తాంబుల్ చేస్తామన్నారు. ఏం చేయలేదు కాబట్టి ముస్లిమ్స్ అన్నారు, ఉట్టి అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ లంగా మాటలు మాట్లాడుతున్నారు, కాంగ్రెసే మనకు చేస్తుంది ఏదైనా డెవలప్ అంటే కాంగ్రెస్ వచ్చినారు. సో వీళ్ళు ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు కదా. సో ఇంకా ఏం చెప్తున్నాడు అసదుద్దీన్, అబాబాబా ఈ కాన్ఫిడెన్స్కి నెత్తి మీద పెట్టాలి. అరే 4% రిజర్వేషన్ రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం దానికోసం ఇచ్చినారు అంటున్నారు. అరే ఓకేరా అక్బరుద్దీన్, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే 4% ఇచ్చినారు. 12% బీఆర్ఎస్ అన్నది కదా రాబోయ్ 10 సంవత్సరం, అది ఎందుకు ఇప్పియలేదు? నువ్వు వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ ఎందుకు ఇప్పియలేదు? సో దానికోసం చెప్పినా కదా, ముజరా పార్టీ ఐటమ్ గర్ల్ ఎట్లా కూర్చుంటారు అందరు షెర్వానీలో చూస్తావా? ఆ అక్బరుద్దీన్ మాట్లాడతాడు, ఆయన చెప్పే ముందునే వాళ్ళ మొత్తం టీం నఫ్తనే ఉంటుంది. షెర్వానీ వేసుకొని ఆ హవాలీ పార్టీ ఉంటుంది చూడు, అట్లా కూర్చుంటారు వీళ్ళు. సో మొత్తం లోకల్కి వీళ్ళ ట్రూత్ తెలిసిపోయింది. సో వీళ్ళకి ఎవరు సీరియస్ తీసుకోరు, మా ముఖ్యమంత్రి కూడా సీరియస్ తీసుకోడు. ఓకే ఈక్వేషన్ ఫినిష్, మిషన్లో ఉన్నాం, బీఆర్ఎస్ ఫినిష్, దానిలో నడిపిస్తున్నామమ్మా. దెన్ వాట్ అబౌట్ ఎంఐఎం? బీఆర్ఎస్ని ఫినిష్ చేసేసారు, ఒక మిషన్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఎంఐఎంది ఏంటి అసలు? తెలుసు ఏం జరిగింది అనేది, బ్యాక్గ్రౌండ్లో హిస్టరీ ఇవన్నీ తెలుసు, 10 years పాటు ఎలా ఉన్నారో తెలుసు, అంతకుముందు కూడా ఎంఐఎం ఎలా ఉంది తెలుసు. బట్ రేవంత్ రెడ్డి ఎందుకని నా కొడంగల్ సీట్ని నేను ఇస్తాను అనే ఒక ఆఫర్, చాంద్రాయణగుట్లో ఒక బీసీ లీడర్ని పెడదాము, గెలిపించుకుందాము, నేనే క్యాంపెయిన్ చేస్తాను, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఏం ఆలోచన ఉంది అసలు? బిహైండ్ రీజన్స్ ఏంటి? ఐ టెల్ యూ. బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం, ఎంఐఎంకి కూడా కాంగ్రెస్లో తీసుకువచ్చేద్దామని మా రేవంత్ అన్న ఈక్వేషన్. ఏమంటే బీఆర్ఎస్ ఎంఐఎంకి కూడా మర్జర్ తీసుకుంటే కొడంగల్ సీట్ అక్బరుద్దీన్కి ఇచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేద్దాం, మీరు వచ్చేయండి, మేము సెక్యులర్ పార్టీ కాబట్టి ముస్లిమ్స్కి కూడా ఇక్కడ న్యాయం అవుతుంది, మీరు వచ్చేయండి అని ఆ ఈక్వేషన్లో చెప్పినారు. దానికోసం రిఫరల్ టు కాంటెక్స్ ఆయన క్లియర్ కట్ అన్నారు. చంద్రాయణగుట్ట కాన్స్టిట్యుయెన్సీ నేను లాస్ట్ టైం నగేష్ అని ఒక బీసీ ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఇచ్చిన, మళ్ళీ అతనికి ఇద్దాం, మీతో ఓటు అడుగుతా మెట్రో రైల్వేలో వచ్చి అని అడిగినారు. సో ఆయన కాంగ్రెస్కి గట్టిగా చేయాలి అని, రైట్. ఫస్ట్ మా ప్రోగ్రామ్ బీఆర్ఎస్ ఫినిష్, దాని తర్వాత హైకమాండ్ చెప్తుంది రేవంత్ రెడ్డికి ఎంఐఎం ఫినిష్. సో స్టెప్ బై స్టెప్ అవుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ది 1 year కాలేదు, మా హనీమూన్ టైం నడుస్తుంది. ఎంఐఎంది 1 year కాలేదు, వాళ్ళ హనీమూన్ టైం నడుస్తుంది. సో బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దాం, మళ్ళీ ఎంఐఎంకి ఫినిష్ చేద్దామని మా ఈక్వేషన్ ఉంటుంది. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది హనీమూన్ పీరియడ్? 1 year డిసెంబర్ దాకా అవుతుంది. ఈ డిసెంబర్ వరకు కంప్లీట్. 1 year తర్వాత ఒరిజినల్ యాక్షన్ ఏదైతే ఉందో అదంతా కనిపిస్తుందా? 100%. కాకుంటే ప్రతిసారి ఓల్డ్ సిటీలో ఎంఐఎంని బీట్ చేసేవాళ్ళు ఇప్పటిదాకా రాలేదు, ఎప్పుడు చూసినా 7కు 7 గెలుచుకుంటుంది, చాలా పకడ్బందీగా గట్టిగా ఉంది అనేటువంటి ఒక అప్రిసియేషన్స్ కూడా వినిపించాయి కదా. రేవంత్ రెడ్డియే చేశారు సీఎం హోదాలో, అసెంబ్లీలోనే. ఆయన ఒక కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ కవిత గారు, ఆయన ఒక విజనరీ లెజెండరీ ముఖ్యమంత్రి. నెక్స్ట్ 5 years కూడా ఆయననే ఉంటారు. గట్టిగా పనిచేసి ఇంకా 5 years హ్యాట్రిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు. డే బై డే కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది, రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అవుతాడు. ఎంపీ సీట్లో క్లియర్ కట్ చెప్పిన ఒక్క సీట్ కూడా బీఆర్ఎస్కి రాదు, రైట్, రాలేదు. ఇప్పుడు ఆయన అందరికీ కన్సాలిడేట్ చేయడానికి, అందరికీ ఒక దగ్గర తీసుకురావాలి అని ఎంఐఎంకి కూడా పొగురుతారు, రైట్, యాజ్ పర్ స్ట్రాటజీ అది. దట్స్ ఆల్, నథింగ్. ఓల్డ్ సిటీకి డబ్బా చేసినారు, అది అందరికీ తెలుసు, మా రేవంత్ అన్నకి తెలుసు. మేము 100 సార్లు యాజిటేషన్ చేసిన తర్వాత, నేను వచ్చిన తర్వాత గాంధీ భవన్లో రేవంత్ అన్నతో అడిగేది, అన్న ఉస్మానియా హాస్పిటల్ మనం కన్స్ట్రక్ట్ చేద్దాం, మెట్రో రైల్వే మనం తీసుకువద్దాం, చంచల్గూడ జైలుకి మనం డెవలప్ చేద్దాం, ఏదైనా మల్టీ నేషనల్ కంపెనీలు మనం ఓల్డ్ సిటీలో తీసుకువద్దాం, ఈ మొత్తం లంగా దొంగ పనులు నడుస్తున్నాయి, మొత్తం ఇంట్రెస్ట్ మీద నడుస్తుంది, ఉద్యోగాలు లేవు, ఆపర్చునిటీ లేవు, బ్లాక్ లిస్టెడ్ అయింది ఓల్డ్ సిటీ, ఏదైనా చేద్దామన్నా ఓల్డ్ సిటీకి, లేకుంటే నువ్వు కూడా బీఆర్ఎస్ లాగా కేసీఆర్ లాగానే నువ్వు కూడా ఉంటావంటే, లే ఫిరోజ్ వస్తేనే 3-4 monthsలో మనం డెవలప్మెంట్ చేద్దాం, అందరికీ కలుసుకొని తీసుకుపోదాం. ఎంఐఎం ఎన్ని సీట్లు గెలుస్తుంది మనకు తెలియదు, కానీ వాళ్ళకు కూడా మన దారిలో తీసుకువచ్చి తప్పకుండా హైదరాబాద్కి ఒక కాస్మోపాలిటన్ సిటీ కదా, క్యాపిటల్ సిటీ కదా, అన్ఫార్చునేట్ డెవలప్ కాలేదు కదా, తప్పకుండా ఇమ్మెటీరియల్ ఆఫ్ పార్టీ తప్పకుండా డెవలప్మెంట్ చేద్దామన్నారు. ఆ మాట మీదనే ఆయన కట్టిపడి ఉన్నారు. దానికోసం మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం. సో మీరు కోఆపరేట్ చేస్తున్నారు, బట్ ఎంఐఎం ఎందుకు ఆ 10 ఏళ్లలో
మెట్రో రైల్ని ఓల్డ్ సిటీ దాకా తీసుకురావడానికి, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట దాకా తీసుకురావడానికి ఎందుకు కోఆర్డినేట్ చేయలేదు, కోఆపరేషన్ ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు ఇమ్మీడియట్గా వచ్చి సహకరిస్తున్నారు? సీఎం విల్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, కింగ్ ఆఫ్ తెలంగాణ విల్ ఉండాలి. అప్పుడు బీఆర్ఎస్కి కేసీఆర్కి అంత విల్ లేదు. కేసీఆర్ 10 years పాలనలో 1 time కూడా ఓల్డ్ సిటీ రాలేదు. మా ముఖ్యమంత్రి 6 monthsలో 6 times వచ్చి పోయినాడు ఇప్పుడు దాకా ఓల్డ్ సిటీ. ఆ చిత్తశుద్ధితో మా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు ఎంఐఎం చెప్తే కూడా మెట్రో వస్తుంది, చెప్పకపోతే కూడా మెట్రో వస్తుంది. సో ఎంఐఎం ఏం చేయాలి? అరే వీడు ఎవరు అయ్యాకి వినాడు మా రేవంత్ రెడ్డి, సో కాంప్రమైజ్ చేయాలి, కాపరేట్ చేయాలి, ఆ లైన్లో రావాలి. అప్పుడునే పబ్లిక్ మనకు ప్రేస్ చేస్తుంది. తెలుసు వాళ్ళకు స్మార్ట్ ఫెలోస్, లంగా ఫెలోస్, షార్ప్ ఫెలోస్, దొంగ పనులలో వాళ్ళకంటే స్మార్ట్ ఎవరు ఉండరు. దానికోసం లైన్లో పడినారు. సో ఇంత స్మార్ట్గా ఆలోచించేటువంటి ఎంఐఎం కాంగ్రెస్లో ఎంఐఎంను కలవచ్చు, నెక్స్ట్ టార్గెట్ అదే అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? కుదురుతుంది అంటారా మీరు? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ఇంపాసిబుల్ ఐఎమ్ పాసిబుల్ అని ఉన్నది. సో పాలిటిక్స్లో అన్నీ పాసిబుల్, దట్స్ ఆల్. ఓన్లీ వన్ థింగ్ ఇస్ నాట్ పాసిబుల్, బీజేపీ అండ్ కాంగ్రెస్ కాంప్రమైజ్. దాని తర్వాత ఏదైనా లోకంలో, ఇండియాలో పాలిటిక్స్లో కాంప్రమైజ్ పాసిబుల్. సో పాలిటిక్స్ అనేవి కూడా ఎప్పుడు డిసప్పాయింట్ చెయ్యవు అనే మాట వింటూ ఉంటాం కదా. సో పాలిటిక్స్ నెవర్ డిసప్పాయింట్స్ అస్ అనే మాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ హనీమూన్ పీరియడ్ తర్వాత జరుగుతుంది. వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. కాంగ్రెస్ ఎట్లా స్ట్రాంగ్ కావాలి, దట్ ఈస్ అవర్ ఈక్వేషన్. ఎంఐఎం ఎప్పుడు బీజేపీ అగేన్స్ట్ ఫైట్ చేస్తుంది అని చెప్తుంది, కానీ బీజేపీ బీ టీమ్ అది. సో వాళ్ళ చిత్తశుద్ధి చూద్దాం. ఒకసారి మేము చెప్పినాం ఫిరోజ్ ఖాన్ బీజేపీకి, హైదరాబాద్ నుంచి నాకు సీటీ, నేను కాంగ్రెస్ ఇడ్సేసి బీజేపీలో వచ్చేస్తా. ఎందుకు చెప్పిన? నేను కాంగ్రెస్ ఇడ్సేసి పోను, కానీ నాకు తెలుసు అది బీజేపీ బీ టీమ్, బీజేపీ నాకు ఇయ్యరు. కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, అమిత్ షా కానీ చూటిగా అడిగిన, మీకు ధైర్యం ఉంటే నాకు చార్మినార్లో హిందుస్థాన్ జెండా పెట్టేస్తా అని చెప్పిన. ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు? బీజేపీకి బీ టీమ్ అసదుద్దీన్. ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా గట్టిగా తెలుస్తుంది. మాలో రండి, ముస్లిమ్స్కి నువ్వు ఛాంపియన్ కదా, ఓకే ఒప్పుకుంటాం, మాలో రండి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఫినిష్ చేస్తున్నాం, మాకు బీజేపీతో ఉంటుంది తందానా. ఆ తందానాలో నువ్వు మా దగ్గర వచ్చావు రా, బీజేపీకి ఫినిష్ చేద్దాం. అప్పుడు చూద్దాం అసదుద్దీన్ ఎంఐఎం రియల్ కలర్. ఇప్పుడు బీ టీమ్ అన్నారు కదా, అలాంటప్పుడు వస్తారా? కాంగ్రెస్తో జాయిన్ అవుతుందా? అదే చెప్తున్నాం. ఇదే $1 million క్వశ్చన్, ఇదే ఓపెన్ సీక్రెట్. దీనికి ప్రజల ముందు తీసుకువచ్చినాం. 80% ఇప్పుడు ఎవరికైనా నేను అడిగితే మా ముస్లిం కమ్యూనిటీలోనే అమెరికా కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, మిడిల్ ఈస్ట్ కానీ ఎక్కడి నుంచి నాకు ఫోన్ వస్తే ఫిరోజ్ ఖాన్ అసదుద్దీన్ బీ టీమ్. ఫస్ట్ టైం నేను చెప్తే ఎవరు నమ్మలేదు, ఇప్పుడు మొత్తం లోకం నమ్ముతుంది. రైట్? బీజేపీ మొత్తం ఇండియాలో ప్రతి ఒక్క పాలిటీషియన్ ఎంత పెద్దోడు ఉండని, ఎంత గొప్పోడు ఉండని, ఎంత గట్టోడు ఉండని సిబిఐ ఈడీకి పంపించి కాల్ మీద తీసుకువచ్చినారు. అసదుద్దీన్కి ఎందుకు తీసుకువస్తలేరు? ఇదేనా రీజన్? దట్స్ ఆల్. ఏ రోజు బీజేపీకి ఏడిస్తే అసదుద్దీన్ ఈడీ రేడ్ అవుతుంది. వాడు ఉన్న ఇల్లునే నియర్లీ 800 crores. ఒక ఎంపీ దగ్గర 800 crores విలువ హౌస్ ఎక్కడ వచ్చింది? ఓన్లీ వన్ ప్రాపర్టీ. వీళ్ళ తమ్ముళ్ళు ప్రాపర్టీ చూస్తే మినిమం 20,000 crore ప్రాపర్టీ ఉంటుంది తెలంగాణలో. ఇంత పెద్ద ల్యాండ్లు వీళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినారు? హిమాయత్ నగర్లో రెంటెడ్ హౌస్లో ఉన్నారు, దాని తర్వాత ఇక్కడ వచ్చినారు. ఎలక్షన్ దానిలో 2004 దానిలో రాసినారు మా దగ్గర 4 crores ఉన్నాయని. ఇవాళ ఇంత సంపత్తి ఎక్కడి నుంచి తెచ్చినారు? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినారు? ఈడీ ఒక నోటీస్ సాల్. రైట్? సో ఇవన్నీ అందరికీ, ఎవరెవరు పెద్దోళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, అందరికీ తెలుసు, మాకు కూడా తెలుసు. ఎవరికి ధైర్యం లేదు చెప్పడానికి. ఉట్టి ఫిరోజ్ ఖాన్కి ధైర్యం ఉన్నది మీ ఛానల్ ముందు చెప్పడానికి. ఎవరి చేతిలో ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అటు బీజేపీ, ఇటు ఎంఐఎం. బీజేపీ చేతిలో ఎంఐఎం ఉన్నది. ఎంఐఎం ఒక చిన్న తోకపాటి అమ్మ. 1 MP, 7 MLAs, 1 MLC. బీజేపీ ఇండియా పెద్ద పార్టీ. బీజేపీ ఒక అయినకొండ. వీడు చిన్న పార్టీ. చిన్న పార్టీ ఎందుకు బీజేపీతో కలిసిపోతుంది?
ఎందుకంటే ఎంత లంగా దొంగ పనులు చేస్తున్నారు. ఓల్డ్ సిటీ డెవలప్ కాలేదు, కానీ వీళ్ళు డెవలప్ అయినారు కదా. వీళ్ళకు అడుగుతున్నా కదా, ఇంత డబ్బులు ఎందుకు ఎట్లా వస్తున్నాయి మీ దగ్గర? మీరు మీ డాటర్ పెళ్లి చేస్తున్నారు, ఒక్క పెళ్లిలో మీరు 200 కోట్లు పెడుతున్నారు. మున్గూడ ఎలక్షన్ టైప్లో ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? ముస్లిమ్స్ బీదోలు ఉన్నారు, సోషలీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఉన్నారు. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ బీపీఎల్. సచ్చార్ కమిటీ కానీ, రంగనాథ్ మిశ్రా కానీ, డావల సుబ్రహ్మణ్యం కానీ, కేఎస్ కృష్ణన్ కానీ, సుధీర్ కమిషన్ కానీ, కమిటీ కానీ, అమితాబ్ కుంజ్ అందరు ముస్లిమ్స్కి వీకర్ దాన్ దళిత్ అని చెప్పినారు. ఓల్డ్ సిటీ మీరు చూస్తే అదే ఉన్నది, కానీ వీళ్ళు కోటీశ్వర్లు ఎందుకు అవుతున్నారు? వీళ్ళ ఎమ్మెల్యే దగ్గర చూడండి, ఒక కింద చూడండి, వాళ్ళ గ్యారేజ్లో పోయి 100 కోట్లు కార్లు ఉంటాయి. అసెంబ్లీకి వస్తారు, ఒక కార్ కూడా 5 కోట్ల కంటే తక్కువ ఉండదు. ఒక ఘడియాలం కూడా 50 లక్షల కంటే తక్కువ ఉండదు. ఒక షెర్వానీ ఇస్తారు 2 లక్షలు 3 లక్షల కంటే తక్కువ ఉండదు. ఒక షూస్ వేస్తారు 2 లక్షలది. ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఇదే సింపుల్. నాది క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మీ పెళ్ళాలు, మీరు భార్యలు ముఖం చూపియారు, బుర్ఖలో ఉంటారు, కానీ మా ఆడోళ్ళు ఎవరు పెళ్లికి పోతారు చెప్తారు, ఒక డైమండ్ పెట్టుకుంటారు 5 కోట్లు అని. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? సో బీజేపీతో దోస్తీ అంటేనే ఆ ఈడీ సిబిఐ రాదు. దానికోసం పొలిటికల్ పోలరైజేషన్. నువ్వు హిందుత్వ మాట్లాడు, నేను ఇక్కడ ఇస్లాం మాట్లాడతా. దానికోసం ఈ లంగా ఫెల్లో అసదుద్దీన్ పార్లమెంట్లో జై ప్యాలెస్టైన్ అన్నారు. ఎందుకురా ప్యాలెస్టైన్? ఇండియా గురించి అన్నావా? వందే మాత్రం నువ్వు చెప్పవు. లంగా ఫెల్లో నువ్వు జై ప్యాలెస్టైన్ అంటున్నావా? భారత్ మాత జిందాబాద్ చెప్పురా, నువ్వు చెప్పవు. ప్యాలెస్టైన్ జిందాబాద్ అంటావా? సో ఇట్లాంటి ఒక దొంగ మైండ్ సెట్తో వీళ్ళు ఉంటారు. అందరికీ తెలుసు, మా ముఖ్యమంత్రి కూడా తెలుసు. ఉట్టి టైం. ఈక్వేషన్లో బీఆర్ఎస్ ఓవర్. హనీమూన్ పీరియడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి డిసెంబర్లో. సో ఇంత స్ట్రాంగ్గా ఫిరోజ్ ఖాన్ మాట్లాడినట్టుగా ఇంకెవరు ఎందుకు మాట్లాడరు? ధైర్యం. నేను రాజకీయంలో వచ్చిన దానికోసమే. డిప్లొమాట్ మాట్లాడను, వాస్తవాలు పెడతా, దేనికి వెనక పోను, ఏది రియాలిటీ చెప్తా. ఎవరు లంగా నేను వారికి లంగా అని చెప్తా. నేను లంగా పని చేయను. అదే ధైర్యం నాది. వైట్ ఉన్నా, క్రిస్టల్ క్లియర్ ఉన్నా, మచ్చలేదు నా ఒక్క డీలింగ్లో నేను. లేకుంటే వీళ్ళు విడుస్తారు నాకు. ఇంటికి పోయి ముందు నా ఇంటి మీద అటాక్ అవుతుంది, 2-3 కేసులు అయిపోతాయి. పోయి కోర్టులో కేసు వేస్తారు, రైట్, డిఫమేషన్ సూట్ వేసేస్తారు నా మీద, అన్నీ చేసేస్తారు. ఎందుకు చేస్తలేరు తెలుసు. ఫిరోజ్ ఖాన్కి గెలకవద్దు. ఉట్టి వీడు చెప్తున్నాడు, ఇంకా ఎక్కువ వీడికి గెలిస్తే మొత్తం ప్రూఫ్లతో పెట్టేస్తాడు. వీడు ఎంపీ ఎలక్షన్కి పోతే 6,60,000 ఓట్లు పెట్టినా కదా ప్రూఫ్స్తో. మాధవీలత కంటెస్ట్ చేస్తే నాకు ప్రెస్ వాళ్ళు అడిగినారు, మాధవీలత గెలుస్తుంది కదా అన్న అంటే నేనేం చెప్పినా, లంగా దొంగ ఓట్లు ఉన్నాయి, నరేంద్ర మోదీ వస్తే కూడా ఓడిపోతాడని. సో ఫిరోజ్ ఖాన్ వితౌట్ ప్రూఫ్ మాట్లాడాడు. ఇల్లు 800 crores అంటున్నా, 20,000 crores ప్రాపర్టీ అంటున్నా, ఎంపీ ల్యాడ్ ఫండ్స్లో అవకతవకలు ఉన్నాయని చెప్తున్నా, వేరే ఫండ్స్లో అవకతవకలు చెప్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ ఇట్లా పెడితేనే అవుతుంది, అది నాకు తెలుసు. అన్ని ప్రూఫ్లు పెట్టుకొని నేను మాట్లాడతా, వాళ్ళకు తెలుసు. దానికోసం వీడు పిచ్చోడు, గమ్మును కూకోవాలి అంతే. వాళ్ళ అదృష్టం నేను అసెంబ్లీలో రాలేదు, అంతే వాళ్ళ అదృష్టం. నా బ్యాడ్ లక్, వాళ్ళ గుడ్ లక్. కావాలనే ఫిరోజ్ ఖాన్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పక్కన పెడుతోందా? ఇన్ని మాటలు ఇంత స్ట్రాంగ్గా ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నారు, అందరినీ ఎదిరించి ఇన్ని ప్రూఫ్ చూపిస్తున్నారు అంటే కావాలని పక్కన పెట్టిందా కాంగ్రెస్ పార్టీ? ఎమ్మెల్సీస్ మార్చ్లో వస్తున్నారు, ఏప్రిల్లో వస్తుంది. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఉన్నది. ఆ గవర్నర్ కోటాలో నేను ఫిట్ గాను, కోదండరామ్ ఇంకా ఆమెర్ అలీ ఖాన్ వాళ్ళు ఫిట్ అవుతారు. ఆమెర్ అలీ ఖాన్ బికాస్ సియాసత్ పేపర్ ఆయన టోటల్ దానిలో ఉన్నారు కాబట్టి ఆయన ఫిట్ అవుతారు. నేను ఫిట్ గాను. మార్చ్లో వస్తుంది, మార్చ్లో ఇస్తారు, డౌట్ లేదు. కమిట్మెంట్ ఉన్నది, క్లారిటీ ఉన్నది, యాష ఉన్నది, భాష ఉన్నది, హైకమాండ్ చూస్తున్నది. రేవంత్ అన్న పెద్దన్న 100% న్యాయం చేస్తారు, 100% వస్తా. ఉత్తిగా కొద్దిగా టైం. కంటెస్టెడ్ నాన్ కంటెస్టెడ్కి వాల్ క్రియేట్ చేస్తున్నారు.
ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు ఇస్తలేరు, ఎవరు కంటెస్ట్ చేయలేదు వాళ్ళకు ఇచ్చినారు. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్కి ఇచ్చినారు, నాన్ కంటెస్టెడ్. రాజ్యసభ అనిల్కి ఇచ్చినారు, నాన్ కంటెస్టెడ్. ఎవరు కంటెస్ట్ చేసినారు వాళ్ళకు ఇవ్వలేదు. సో ఏ రోజు ఆ కంటెస్టెడ్ది వచ్చేస్తుంది, ఫిరోజ్ ఖాన్, జగ్గారెడ్డి ఎంట్రీ, మధు యాసిక్ గౌడ్, మేము తడ వచ్చేస్తాం. అయితే ఇంత మాట్లాడుతున్నటువంటి ఫిరోజ్ ఖాన్ కోసం చార్మినార్ ఎంపీని ఎందుకు ఇవ్వలేకపోయారు? పోనీ చాంద్రాయణగుట్ట అదే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని నిలబెడితే ఎలా ఉండేది పరిస్థితి? ఎంఐఎంకి ఒక ఈక్వేషన్లో బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దామని ఎంపీ ఎలక్షన్లో తీసుకువచ్చినారు. ముఖ్యమంత్రి చాలా గట్టిగా బాగా ఆలోచించినారు. 13 to 14 సీట్స్ గెలుద్దాం, సౌత్ ఇండియాలో బీజేపీ స్ట్రాంగ్ కావద్దు, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అండ్ ఇంకా కేరళ నుంచి మనం గట్టిగా పోటీ ఇచ్చి మనం తీసుకువద్దాం అండ్ రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేద్దాం. యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, మొత్తం సర్వే రిపోర్ట్లు దొంగ రిపోర్ట్లు చూపిస్తున్నారు, బీజేపీ డిక్లైన్లో ఉన్నది, మనం స్ట్రాంగ్ అయిదామని ఆయన మంచి ఆలోచనతో రైట్ ఎంఐఎంకి మన పార్టీలో పెట్టుకొని ఫ్రెండ్లీ పార్టీ అని తీసుకుపోయినారు. కానీ అది టోటల్ నెగటివ్ అయిపోయింది, పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. దానిలో ఏమైంది అంటే అసదుద్దీన్ ఏదేం పేర్లు తీస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్, మహబూబ్ నగర్, చెవెళ్ళ, మల్కాజ్గిరి, నిజామాబాద్, మేదక్, కరీంనగర్, ఏ పేరు తీస్తున్నారు అక్కడ టోటల్ పొలిటికల్ పోలరైజేషన్ అయిపోయింది. మొత్తం అవతల్ కమ్యూనిటీ వాళ్ళు ఏమన్నారంటే అరే మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ తుర్కా పార్టీ కనిపిస్తున్నది అని హిందుత్వ అక్కడ యునైట్ అయింది, బీజేపీకి అక్కడ పవర్ వచ్చింది. అసదుద్దీన్కి మేము గట్టిగా అవుతామని తీసుకువచ్చినాం, అది మాకు మైనస్ అయింది. సో ఆ ఈక్వేషన్లో అసదుద్దీన్ ఒకటే మాట అన్నాడు, ఎవరికైనా టికెట్ ఇవ్వండి, హైదరాబాద్ ఫిరోజ్ ఖాన్కి ఇవ్వద్దు, ఎందుకంటే వాడు నా అవతలు ఉంటే వాడికి మనం గ్రిప్లో పెట్టలేము, వాడి నోట్కి మనం తలగలేము, వాడు మొత్తం గ్రౌండ్ లీడర్, వాడికి వాస్తవాలు తెలుసు, ప్రూఫ్లు ఉన్నాయి, ప్రతి ఒక్క స్టేట్ మీద వస్తాడు, ప్రూఫ్లు పెట్టి మాట్లాడతాడు, మనకు ఛాలెంజ్ చేస్తాడు, బోకసోట్లు ఉన్నాయి అని మక్కా మస్జిద్కి పోతాడు, మక్కా మస్జిద్కి పిలుస్తాడు, మనం మక్కా మస్జిద్కి రాలేము, డిస్కషన్ కోసం చార్మినార్ దగ్గర పిలిపిస్తాడు, మనం చార్మినార్ దగ్గర పోలేము. సో మనకు ఒక చిల్లర్ ఫెలో లాగా తయారు చేస్తాడు ఈ ఫిరోజ్ ఖాన్ అని, ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇవ్వద్దు అని ఆయన ముందుగానే చెప్పేస్తారు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేసినట్టే కదా ఎంఐఎం చేసినటువంటి కండిషన్స్ కావచ్చు, డిమాండ్స్కి బీఆర్ఎస్కి ఫినిష్ చేయడానికి ఒక అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్లో మేము 10 అడిగినాం, వాడు ఒకటే అడిగినాం, ఒకటే ఫిరోజ్ ఖాన్కి ఇవ్వద్దు. ఓకే రైట్, నో ప్రాబ్లం. ఫిరోజ్ ఖాన్ సాక్రిఫైస్ చేస్తాడని ముఖ్యమంత్రికి చెప్పిన, ఎంతవరకు చెప్పినా అంటే నా ఫైట్ పక్క పెట్టేస్తా, పార్టీ గట్టిగా కావాలి, నువ్వు గట్టిగా కావాలి, ఒక ఒబీడియంట్ సోల్జర్, ఒక ఒబీడియంట్ వర్కర్, కమిటెడ్ వర్కర్ కాబట్టి నువ్వు చెప్తే పోయి అసదుద్దీన్కి ప్రచారం చేసి అసదుద్దీన్కి గెలిపిస్తా అని అది కూడా చెప్పిన. కానీ June 4 దాకానే అది స్టోరీ ఉంటుంది, June 5 తర్వాత నా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఫేర్ ఫ్రీ ఎలక్షన్ కోసం ఫైట్ చేస్తా, వీళ్ళ అవకతవకల మీద ఫైట్ చేస్తా, వీళ్ళ లంగపల్లి మీద ఫైట్ చేస్తా, వీళ్ళ గురించి ప్రతి ఒక్క జగ మాట్లాడతా. 4th దాకా మన కాంగ్రెస్ పార్టీకి గట్టిగా చేయాలి, నీకు గట్టిగా చేయాలి, నేను ఏం చెప్పను వాళ్ళకు సపోర్ట్ చేస్తా అని అది కూడా చెప్పినాను. దానికోసం మీ ముందు 5th జూన్ అయిపోయింది కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. ఏం జరిగింది 5th జూన్ దాకా గమనుకుంటామన్నా, ఎందుకంటే 4th జూన్ దాకా ఎలక్షన్ కదా అమ్మా, దాని తర్వాత రిజల్ట్ కదా, 5th తర్వాత అయిపోయింది కదా, వీళ్ళ అగేన్స్ట్ మాట్లాడితే వచ్చే లాభం ఏంటి ఫిరోజ్ ఖాన్ గారు? ఇప్పుడు మీరు ముందు నుంచి ఒక ఫైట్ చేస్తున్నారు, ఒక డెడికేటెడ్గా ఇంత స్ట్రాంగ్ వాయిస్తో ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ఒక డిమాండ్ ఫిరోజ్ ఖాన్ కంటెస్ట్ చేయొద్దు అనుకున్నప్పుడు సాక్రిఫైస్ అనుకుంటున్నారు, కానీ ఒక స్కేప్ గోట్ని చేసినట్టు అనిపించట్లేదా మిమ్మల్ని? ఒక ఇండివిజువల్ ఫిరోజ్ ఖాన్ కంటే పెద్ద పార్టీ ఉంటుంది, పార్టీ కంటే పెద్ద దేశం ఉంటుంది. నేను ఫిరోజ్ ఖాన్, ఓకే, ఒక ఫిరోజ్ ఖాన్, ఒక వర్కర్, ఓకే ఫైన్ గుడ్, నాకంటే ఎవరు సుపీరియర్? టాప్ పార్టీకి ప్రిఫరెన్స్ ఇచ్చిన, నా ముఖ్యమంత్రికి ప్రిఫరెన్స్ ఇచ్చిన, నా కమాండర్, నా బాస్, నా ముఖ్యమంత్రి, దట్స్ ఆల్. ఆయన చెప్పినాడు ఒక యుద్ధలాగా నేను వింటా, దట్స్ ఆల్. అంత నమ్మకం ఏముంది రేవంత్ రెడ్డి మీద? 100% ఉన్నది, ఎందుకంటే రేవంత్ రెడ్డికి చూసుకొని రాహుల్ గాంధీకి చూసుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఓకే, వన్ స్టోరీ కేసీఆర్ ప్రామిస్ చేసింది అమలు చేయలేదు, గ్రౌండ్ మీద రాలేదు కాబట్టి
యాంటీ ఇన్కమెన్సీ వచ్చింది కాబట్టి ఓడిపోయినారు. అది వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, భారత్ జోడో యాత్రలో చూసిన తర్వాత రాహుల్ గాంధీ పప్పు కాదు నిప్పు, జబర్దస్త్ ఫెలో. ఇంకా రేవంత్ రెడ్డి ఇక్కడ ఒక రావణుడు ఎవరంటే కేసీఆర్, ఈ రావణుడికి తీయాలి అంటే ఈ రామ్. ఆ ఈక్వేషన్ వచ్చింది పబ్లిక్లో, దానికి నో డౌట్. సో 100% రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి కాంబినేషన్లో తెలంగాణలో వచ్చింది. సో నేను ఎవ్వరు కూడా చెప్పలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని. ఫస్ట్ చెప్పే వ్యక్తి ఫిరోజ్ ఖానే. 2 years ముందునే నేను చెప్పిన, అందరితో లొల్లి పంచాయతీ అయింది నాకు. అందరు నాకు చెప్పినారు, ఏం రాబోయ్ రేవంత్ రెడ్డి నేను నీకు కనిపిస్తాడు రాబోయ్, మేము కనిపించమని మా సీనియర్లే చెప్పినారు. నేనేం చెప్పినా, రేవంత్ రెడ్డి నాకు పెద్ద పులి కనిపిస్తాడు, మీరు అందరు పులిలు అన్నారు. అరే వాళ్ళు జూనియర్ ఫెలో కదా, పొట్టోడు కదా అన్నీ చెప్పినారు. కానీ నేను చెప్పిన వాడు ఆయన జూనియర్ ఉండని, పొట్టోడు ఉండని, ఏదైనా ఉండని, ఆయనలో లైట్ చూస్తున్నా, ఆయనలో ఫైర్ చూస్తున్నా, ఆయనలో ఆ జోష్ చూస్తున్నా, మొత్తం జీవితం అంకే ఒక చూస్తున్నా. రక్తం కూడా ఇస్తాడు, చెమట కూడా ఇస్తాడు, డబ్బులు కూడా ఇస్తాడు, ఫైట్ కూడా చేస్తాడు. ఏదో కనిపిస్తున్నది, నా మనసు ఆయనకు దగ్గర పోతుంది. నేను చెప్తారా భాయ్, చెప్పినా, నేను అన్కండిషనలీ చెప్పిన. అంత కాన్ఫిడెన్స్ ఉంది మీకు ఆయన మీద? చెప్పిన, నా పని నేను చేసిన అమ్మా. ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆయన చేయాలి, దట్స్ ఆల్. నా పని నేను చేసినా, నేను చేస్తూనే ఉంటా. నేను ఫిరోజ్ ఖాన్ ఒక పొలిటీషియన్ లాగా పుట్టలేదు, నేను ఒక యోద్ధ, ఒక సోల్జర్ లాగా పుట్టినా. నాకు దేశం ఇంపార్టెంట్, నాకు పార్టీ ఇంపార్టెంట్, నాకు నా బాస్ ఇంపార్టెంట్. ఏం చెప్తే అది చేస్తా, దట్స్ ఆల్ ఈజ్ మై వర్క్. నాకు దేశం ఇంపార్టెంట్. తిరంగాణ అలా పెట్టుకొని మీరు తిరుగుతున్నారు. ఎంతమంది అలా తిరంగా పెట్టుకొని కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో? ఉంటుంది, చాలా మందికి గుండెలో ఉన్నది. ఐఎమ్ నాట్ టెలింగ్ 90%కి ఇండియా ఉన్నది పిచ్చి ఉంటుంది. కొద్దిగా 1% ఎక్కువ నాకు. కాబట్టి హార్ట్లో ఇండియా, హార్ట్ బయట ఇండియా, నాల్క మీద ఇండియా, మైండ్లో ఇండియా, ఎవ్రీవేర్ ఇన్ మై బాడీ, ఎవ్రీవేర్ ఇన్ సెల్ మై ఇండియా. నాకు జీవితంలో ఒకటే కోరిక, గెలవాలి అని. ఓకే గుడ్, ఒక కోరిక. కానీ పెద్ద కోరిక నాకు ఏమంటే, జీవితం వచ్చింది నాకు, ఒక పులిలాగా బతుకుతున్నా, పులిలాగా సావాలి, దేశం కోసం సావాలి, ఒక కాజ్ కోసం సావాలి అని ఒక కోరిక నాది. అది దేవుడు తీరుస్తారని ఆ నమ్మకం ఉన్నది నాకు. ఎలా? దేశం కోసం ప్రాణం పోవాలి నాది, ఏదో ఒక మంచి కాజ్లో పోవాలి. ఉట్టి సావవద్దు. నేను ఎట్లయినా వయసు అవుతుంది, రైట్ 20-25 years తర్వాత సస్తాం. హార్ట్ అటాక్ ఎందుకు మనకు? కిడ్నీ ఫెయిల్, లివర్ ఫెయిల్, పారాలైటిక్, మల్టిపుల్ ఆర్గన్ వద్దు. మనం దేశం కోసం పోవాలి. పులిలాగా పెట్టినావా, పులిలాగా తీసుకుపో దేవుడా అని అదే ఒకటే అడిగిన దేవుడితో. ఇప్పుడు దాకా దేవుడితో నాకు గెలిపి అని అడగలేదు. ఇప్పుడు దాకా ప్రజలు గెలిపిస్తారు, నా విప్లవం గెలిపిస్తుంది, నా మార్పు గెలిపిస్తుంది అని ఆ నమ్మకం. కొద్దిగా పిచ్చి, కొద్దిగా తిక్క. ఏం చేయాలి? దానికోసం ఫిరోజ్ ఖాన్. సో మీరు ఇన్ని చెప్పినప్పటికి కూడా ఫిరోజ్ ఖాన్లో ఒక సెక్యులర్ కనిపిస్తాడు. 100% సెక్యులర్. నాకు మానవత్వం లైఫ్లో నాకు అర్థమైంది. అన్నీ చదివిన తర్వాత, అన్నీ చూసిన తర్వాత, హిందుత్వ కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, గౌతమ్ బుద్ధ్ కానీ అన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది. ఫస్ట్ లోకంలో వచ్చిన మంచి తర్వాత దేవుడు వచ్చినాడు. మానవత్వం లేకపోతే ఏ రిలీజన్ లేదు, రైట్? అండ్ ఒక్క మాట నాకు చిన్నప్పుడు, ఆ రోజు మా అమ్మ 8th class లేకుంటే 7th class అనుకుంటా, అన్నం పెట్టుకుంటా నాకు చెప్పింది, ఫిరోజ్ ఖాన్ నీకు ఖురాన్ గురించి నేను చెప్పినా కదా, అమ్మ 9 monthsలో కడుపులో పెట్టి పిల్లకి బయట తీసుకువచ్చిన తర్వాత, పెంచిన తర్వాత ఆ ఖురాన్ అమ్మ కాల్ కింద స్వర్గం అని రాసింది. ఈ దేశం 60, 70, 80 years నీ భారం మోస్తుంది, ఇది అమ్మ కంటే పెద్దది. ఏదైనా ఇంపార్టెంట్ లైఫ్లో అంటే ఇండియా. అప్పుడే పరమవీర్ చక్ర వస్తుంది. అమ్మకి చెప్పిన, నేను ఉండను, నువ్వు పరమవీర్ చక్ర తీసుకుంటా. అమ్మ అన్నది, ఏం పిచ్చిగా మాట్లాడుతున్నావా, నేనన్నా ఒక రోజు ఉండను, నువ్వు పరమవీర్ చక్ర తీసుకుంటారు. ఎందుకంటే ఎవరు బతికి ఉంటే వాడికి పరమవీర్ చక్ర దొరకదు, ఎవరు సస్తే దేశం కోసం దొరుకుతుంది. నేను దేశం కోసం సస్తా. ఆ రోజు నా అమ్మ వేసింది, ఇది హిందుస్థాన్. సో అట్లా 5 times మా అమ్మ నమాజ్ చదువుతుంది. 3 o'clockకి నమాజ్ చదువుతుంది. రోజు 130 pages ఆఫ్ ఖురాన్ చదువుతుంది. అట్లాంటి ఒక ముస్లిం అమ్మ, ఒక ముస్లిం అట్లాంటి ఫాదర్ నాకు ఇండియా మీద ప్రేమ అని చిన్నప్పుడు చెప్పినారమ్మ.
సో అట్లా అదే రియాలిటీ. ఒక కరెక్ట్ ముస్లిం అంటే ఇదే రియాలిటీ. కానీ ముస్లిమ్స్కి వేరే యాంగిల్లో చూపిస్తారు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు, రాంగ్ చూపిస్తారు. ఆ జిహాద్ కానీ ఆ టెర్రరిస్ట్ కానీ వాడు ముస్లిమ్స్లు గారు, రైట్? ముస్లిమ్స్ అంటే ప్రేమ, అభిమానం, మానవత్వం, సాక్రిఫైస్, అదే ఖురాన్ నేర్పించింది. ఇది కరెక్ట్ చెప్పలేదు, దానికోసం అది ప్రాబ్లం. ముస్లిం అంటే చాలా స్వీట్గా ఉంటారు, వాళ్ళు ఎవరికైనా హక్కు నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు. అట్లాంటి ఒక కమ్యూనిటీ, అట్లాంటి ఒక మేము రిలీజన్తో ఉన్నాం. కానీ అన్ఫార్చునేట్ వీళ్ళు మొత్తం వరల్డ్లో టెర్రరిజం చేసుకొని పాకిస్తాన్ ఇండియాకి చూపించి మొత్తం ముస్లిమ్స్ అంటే టెర్రరిస్ట్ ఉంటారు, ఇట్లా లంగా ఉంటారు, దొంగలాగా ఉంటారు. రాంగ్ అది. 99% ఫిరోజ్ ఖాన్ ఉంటారమ్మా, 1% ఆ లంగా ఫెలో టెర్రరిస్ట్ ఉంటారు. కానీ ఎందుకని ఆ 1% హైలైట్ అవుతున్నారు? ఆ 1% గురించే మాట్లాడుకుంటున్నారు, 99% గురించి అసలు ఎందుకు ఇది మాట్లాడుకోవట్లేదు? టీఆర్పీ కోసం అమ్మా, టీఆర్పీ కోసం. అండ్ ఏదైనా మసాలా కావాలి, ఎవరైనా ప్లేన్ ఎవరు వాచ్ చేయరు. సో దట్ ఈస్ ద సాడ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో దట్స్ ఆల్. కానీ ముస్లిమ్స్ అంటే ఖురాన్ అంటే, ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఖురాన్ బేస్ అంటే మానవత్వం, లవ్, సాక్రిఫైస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్గివ్నెస్. ఆల్వేస్ ఖురాన్ టెల్స్ ఫర్గివ్ చేయి, ఫర్గివ్ చేయి, ఫర్గివ్ చేయి, ఫర్గివ్ చేయి. నాకు 5 bullets తగిలినప్పుడు నా అమ్మ అదే చెప్పింది, అరే ఖురాన్లో రాసి ఉన్నది రాబోయ్, అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్గివ్, ఫర్గివ్ చేసి. నాకు స్టాబింగ్ అయినప్పుడు కూడా అమ్మ అదే చెప్పింది. సో ఆ ఖురానే ఫర్గివ్, ఫర్గివ్, ఫర్గివ్. ఆ ఖురానే ప్రేమ, 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 అంతే. సో ఆ ఖురాన్ ఇచ్చినటువంటి ధైర్యమేనా ఇంత ముందుకెళ్ళి ఇంతలా గట్టిగా మాట్లాడడానికి కారణం? 100%. ఏదైనా అడితే అల్లాకి అడుగుతా, ఆ దేవుడికి అడుగుతా, ఆ పరమాత్మకి అడుగుతా, ఎవరికి అడగను. కాలు మొక్కాలి అంటే నాంపల్లి ప్రజలు కాలు మొక్తా, ఎవ్వరు కాలు మొక్క. పిటిషన్ నా లవ్ లెటర్ ఇస్తా, ఒప్పుకుంటే ఒప్పుకో, లేకుంటే నీ కాలు మొక్కను, అంతే. దట్ ఈస్ మై నేచర్. ఎవరు కాలు మొక్తారు, వెరీ గుడ్, వాళ్ళ దగ్గర అది ఉన్నది, అంటే ఆ క్యారెక్టర్ ఉన్నది. నా దగ్గర లేదు. ఐ కెనాట్ డూ. అయ్యా కాలు మొక్తా, అమ్మ కాలు మొక్తా, దేవుడు కాలు మొక్తా, ప్రజలు కాలు మొక్తా, ఎవ్వరు కాలు మొక్క, ఎవరికి రిక్వెస్ట్ చేయాలి. పని మీద కమాండ్ ఉన్నది, 24/7 పని చేసిన, రైట్? పని చేసిన తర్వాత పోయి కాలు మొక్కు అంటే నాతో కాదు. సో ఎలా చూడొచ్చు మేము ఫిరోజ్ గారిని నెక్స్ట్? ఏ రూపంలో? ఎలా నెక్స్ట్ కాదు, సేమ్ రూపం. 5 elections ఓడిపోయినా, నెక్స్ట్ 6th ఎలక్షన్కి రెడీ అవుతున్నా. నామినేటెడ్ పోస్టులు అడగాలి అంటే నాకు ప్రాబ్లం అవుతుంది. 1-2 times అడిగినా, కానీ నా మనసు ఒప్పుకుంటలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజల ఓట్లతో గెలిచి ఇట్లా హంగామా చేయాలి అని ఉన్నా. నామినేటెడ్ పోస్టులు తీసుకున్న తర్వాత ఈ హంగామా ఉంటుంది ఉండదు నాకు తెలియదు, కాబట్టి నా మనసు ఒప్పుకుంటలేదు. సో 6th ఎలక్షన్కి రెడీ, జీవితం ప్రజలకి అంకితం చేసిన, జీవితం ఎప్పుడు దాకా ఉంటుంది, విప్లవం తీసుకువస్తా, దానికంటే ముందు సావను. దేవుడు చూపించినాడు. 5 bullets కొట్టిన తర్వాత, గుండెలో బుల్లెట్ ఉన్న తర్వాత, లంగ్ రప్చర్ అయిన తర్వాత, డైన్ డిక్లరేషన్ అయిన తర్వాత, స్టాబింగ్లు అయిన తర్వాత, 100 స్టిట్లు పడిన తర్వాత, అప్పుడు కూడా డైన్ డిక్లరేషన్ అయిన తర్వాత కూడా ఇవాళ కూడా గట్టిగా మీ ముందు నిలుస్తున్నా. షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏం లేదు, గట్టిగా ఉన్నా. విప్లవం వచ్చేదాకా, ప్రజలకి మేలయ్యేదాకా నేను సావను. కవిత, థ్యాంక్ యూ సో మచ్ ఫిరోజ్ ఖాన్ బాయ్. అలాగే ఉండండి, అంత స్ట్రాంగ్గా ఉండండి, అండ్ పీపుల్స్ వాయిస్ లాగా రిప్రజెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. గుడ్ నైట్ ఎవరీబడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫిరోజ్ బాయ్. థ్యాంక్ యూ.